మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చిత్తూరు నియోజకవర్గంలో విజయవంతమైంది. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయనందరెడ్డి ఆధ్వర్యంలో 62,500 సంతకాలను సేకరించారు. సేకరించిన ఈ సంతకాలన్నింటినీ చిత్తూరు కార్యాలయం నుండి జిల్లా కార్యాలయానికి, ఆపై రాష్ట్ర కార్యాలయానికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్టీ శ్రేణులు, ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం పూర్తి అయినట్టు విజయానందరెడ్డి తెలిపారు. డిజిటలైజేషన్ చేసి ఒక డేటాబేస్ లాగా ప్రిపేర్ చేసి ఒక పెన్ డ్రైవ్లో కూడా చేర్చడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే దీంట్లో సంతకం చేశారో వాళ్ళందరి ఫోన్ నెంబర్లు కూడా అందులోనే పొందుపరచడం జరిగింది. 15వ తారీఖు నాటికి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 100 కార్లలో తిరుపతి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ వాళ్ళ సారథ్యంలో తిరుపతి నుంచి కాళహస్తి దాటించేంత వరకు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 100 కార్లలో దాదాపు 600 మంది చొప్పున పోయి అక్కడి నుంచి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చడానికి మేమందరం కూడా ఆ కార్యక్రమాన్ని సాగించడానికి కూడా 15వ తారీఖు కూడా సన్నద్ధమయ్యామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి 62,500 సంతకాలు సేకరించడానికి ఎక్కడ కానీ ప్రజలు నిరుత్సాహపడకుండా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పిదాన్ని ప్రజలు వాళ్ళ సంతకాల రూపంలో చూపించారు. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాల్లో వచ్చిందంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా అన్ని మెడికల్ కాలేజీలు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం మెడికల్ కాలేజీలు తీసుకురాలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. అటువంటిది 17 కాలేజీలు 5 సంవత్సరాల్లో వచ్చిందంటే అది ఒక చరిత్ర. 17 మెడికల్ కాలేజీల్లో దాదాపు 6 కాలేజీలు పూర్తవడం కూడా జరిగింది. మిగిలిన కాలేజీలు కొన్నైతే 60 నుంచి 70% పూర్తయినాయి, కొన్నైతే 30 నుంచి 40% పూర్తయినాయి. ప్రతి మెడికల్ కాలేజీకి కూడా 650 పడకలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది. కరోనా లాంటి విపత్తు సమయంలో పేదలు కార్పొరేట్ హాస్పిటల్కు పోలేరు కాబట్టి పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలంటే జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఇన్ని మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి ఈ రాష్ట్రానికి వస్తే ఈరోజు వాళ్ళ తాపేదారులు ఎవరైతే ఉన్నారో శ్రీ చైతన్య, నారాయణ, ఇక అనేక మంది, వాళ్ళందరికీ కూడా ఎకరం 10,000 రూపాయల చొప్పున ఈరోజు మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా దారాదత్తడం చేయడం